పాత ఇండెక్స్లో ఉన్న మొత్తం పేర్లు, ఫోన్ నెంబర్స్ అన్నీ ఇందులో రాశాను సార్. అంతేకాకుండా లాయర్ గ్రూప్ వాళ్ళ ల్యాండ్ నెంబర్స్, మొబైల్ నెంబర్స్ అన్నీ కూడా రాశాను సార్. చాలా సార్. చాలు ఈ కనెక్షన్స్ ఉన్నాయని తెలియచేయడానికి ఇది చాలు. కానీ ఈ కేసుకి సరిపోదు. ఇంకా సాక్షులు కావాలి, సాక్ష్యాలు కావాలి. ఓకే సార్. ఎలాంటి సాక్షులు కావాలి? ఎంతమంది? ఫ్యూయల్ ఫర్ ఫైర్. కానీ ఏ ఫ్యూయల్? పెట్రోల్, డీజిల్, కెరోసిన్ ఆర్ గ్యాస్? ఆ రమణి శరీరాన్ని కాల్చి బూడిద చేయడం కోసం లాయర్ ఫ్రెండ్స్ ఉపయోగించిన ఇంధనం ఏది? ఎక్కడ తీసుకున్నారు? ఎవరిచ్చారు? అది ఎవ్వరికీ తెలియకూడదు. అలా సెట్ చేయాలి. అంతా చెప్పావా? చెప్పాను సార్. సార్ వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. నాకెందుకో భయంగా ఉంది సార్. నీకేం కాకుండా మేము చూసుకుంటాం. ధైర్యంగా ఉండు. సరే. నీ పేరేంటి? జేమ్స్ సార్. చూడు జేమ్స్, నువ్వేం భయపడనక్కర్లేదు. ఏం వచ్చినా నేను చూసుకుంటాను. అన్నీ కరెక్ట్గా నేర్పించారుగా? ఎస్ సార్. నువ్వు వెళ్ళి ఆ బోన్లో నుంచో. భయపడకు, ఇది ఒట్టి రిహార్సల్స్ మాత్రమే. వెళ్ళు. అక్టోబర్ 3వ తేదీ రాత్రి 10 గంటలకి మీరు పెట్రోల్ బంక్ లో చూసింది ఎవరిని? నేను చూసింది అదిగో ఆ బోన్లో ఉన్న నలుగురిని. Yes, proceed. ఎస్ యువర్ ఆనర్. భయపడాల్సిన అవసరం లేదు. నిదానంగా ఆలోచించి చెప్పండి. వీళ్ళనైనా ఆ రోజు మీరు పెట్రోల్ బంక్ లో చూసింది? వీళ్లే కదా ఆ రోజు కారులో వచ్చి పెట్రోల్ తీసుకెళ్ళింది? చెప్పండి. ఆ సంఘటన జరిగింది రాత్రి అవడం వల్ల వాళ్ళు వీళ్ళేనని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాను. యువర్ ఆనర్, ఈ సాక్షి PW36 సాక్ష్యం చెప్పడానికి భయపడుతున్నాడని మనవి చేస్తున్నాను. Mr. Vaikuntham, now the witness is yours. Your Honor, only one question. In your confession to the police, you have given a different version. అర్థం కాలేదా? మీరు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఇలా లేదు. మీరు వాళ్ళని చూసినట్టు, వాళ్ళు మీకు తెలిసినట్టుగా ఉంది. నిజమేగా? నాకేం తెలియదు సార్. నేను అలా చెప్పలేదు. ఈ వాంగ్మూలాన్ని పోలీసులే రాసి మీ చేత చెప్పించారు కదూ? దట్స్ ఆల్ యువర్ ఆనర్. మీ పేరేమిటి? శంకరయ్య. రమణి దగ్గర డ్రైవర్ గా జాయిన్ అయ్యి ఎన్నాళ్ళయింది? 12 ఏళ్ళు అయింది. రమణి కనిపించడం లేదని పోలీసులకి రిపోర్ట్ చేసింది మీరేగా? అవును. చివరిసారిగా ఆవిడ్ని ఎప్పుడు చూశారు? కనిపించకుండా పోయిన ముందు రోజు. ఎక్కడ? ఆవిడింట్లోనే. అక్కడ ఏం జరిగిందో కాస్త వివరంగా చెప్తారా? ఆ రోజు రాత్రి ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకొని నేను అక్కడికి వెళ్ళాను. వీళ్ళు అక్కడే ఉన్నారు. రాబర్ట్ గారు బయటకు వచ్చి సరుకులు, కారు తాళాలు తీసుకొని నన్ను వెళ్ళిపోమన్నారు. తర్వాత? మరుసటి రోజు నేను వెళ్ళినప్పుడు ఇల్లు తాళం వేస్తుంది. ఆ మరుసటి రోజు వెళ్ళినప్పుడు తాళం వేస్తుంది. ఎక్కడికైనా వెళ్ళారేమో అనుకున్నాను. విషయం వీళ్ళకి చెప్పినప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాతే పోలీసులకు చెప్పాను. వాళ్ళ అమ్మాయికి కూడా చెప్పాను. రమణిని వీళ్ళు భయపెట్టినట్టు మీరు చెప్పారు కదూ? చెప్పాను. ఎలా తెలుసు? ఆవిడే చెప్పారు. కారణం చెప్పారా? ఆవిడ తన కూతురుతో ఉండటం వీళ్ళకి ఇష్టం లేదని చెప్పారు. Mr. Vaikuntham, any cross-examination? Yes, sir. మీకు దైవభక్తి ఉందా? ఉంది. ఉంటే నిజమే చెప్పాలిగా? అబద్ధం చెప్పే దైవభక్తులు కూడా ఉంటారు. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకండి. అడిగిన దానికి సమాధానం చెప్పండి చాలు. రమణి తన కూతుర్ని కలుసుకోవటం వీళ్ళకి ఇష్టం లేదని చీఫ్ ఎగ్జామినేషన్లో చెప్పారు. కారణం? విడిపోయిన ఆ తల్లి కూతుర్లు మళ్ళీ కలుసుకున్నప్పుడు వీళ్ళ మనుషులు వాళ్ళని బెదిరించారు. అంతేకాకుండా వీళ్ళకి సంబంధించిన రహస్యాలు ఆవిడ బయట పెడతారని వీళ్ళ అనుమానం. రమణికి వీళ్ళ గురించి ఏ రహస్యాలు తెలుసంటారు? రమణి గారినే చంపేశారు. ఆ రహస్యాలు గనక నాకు తెలుసుంటే వీళ్ళు నన్ను బతకనిస్తారా సార్? దట్స్ ఆల్ యువర్ ఆనర్.
మ్మ్. చాలా ఎక్సలెంట్ గా ఉంది కోచింగ్. ప్లాన్ ఎవరిది? తమరిదా లేక ఆయిందా? ఆయన గురువు, నేను శిష్యుని మాత్రమే. కాలిపోయిన మృతదేహం మీ అమ్మగారిదేనని పోలీస్ ఎంక్వైరీలో చెప్పారు కదా. అవును, మీ అమ్మగారికి ఎవరైనా శత్రువులు ఉన్నారని అనుకుంటున్నారా? ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ఆధారాలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? లేవు. అమ్మకి శత్రువులు ఉన్నారు, పైగా ఆమె కనిపించటం లేదు. ఆ కారణం వల్లనే కాలిపోయిన ఆ మృతదేహం మీ అమ్మదై ఉంటుందని మీరు చెబుతున్నారు. అంతేగాని అంతకు మించి బలమైన సాక్ష్యాలు ఆధారాలు లేవంటారు. ఏమంటారు? కాదు, మరి కాస్త లావుగా ఉందా శరీరం, అమ్మ అలాగే ఉండేది, అందుకని అలా చెప్పాను. అదే కాక మా అమ్మ వేసుకునే తాయెత్తు నాకు చూపించగానే కన్ఫర్మ్ చేసుకున్నా. తాయెత్తు వాటిని చాలా మంది కట్టుకుంటూ ఉంటారు. అదృష్టానికనో దిష్టికనో, మెడకో మొలకో చేతులకో. ఇదిగో నా మెడలో కూడా తాయెత్తుంది. ఇలాగే చాలా మందికి తాయెత్తులు ఉంటాయి, వాళ్ళకి శత్రువులు ఉంటారు. అందుకని నాలాంటి శరీరం ఉన్నవాడు ఎవడైనా తగలడిపోతే అది నేనే అయిపోతానా? యువర్ ఆనర్, నాకిప్పుడు మన దేశంలో జరిగిన ఒక విచిత్రమైన కేసు గుర్తొస్తోంది. పాలకొల్లు వాస్తవ్యుడైన సుకుమార్ అనబడే వ్యక్తి తన శరీరానికి దగ్గర పోలికలు ఉన్న ఫిలిం రిప్రజెంటేటివ్ జగ్గారావు శరీరాన్ని కాల్చి బూడిద చేసి అది తనదేనని నమ్మించిన కేసు. సరిగ్గా ఇక్కడ అదే జరిగింది. డబ్బు కోసం తల్లి కూతుళ్ళిద్దరూ పథకం వేసి అమాయకులైన నా క్లయింట్స్ మీద పోలీస్ ఆఫీసర్ అయిన ఈ జైసింహతో కుమ్మక్కై కేసు పెట్టారు యువర్ ఆనర్. ఐ హావ్ మై డౌట్స్. ఎందుకంటే ఇప్పుడు ఈ కేసులో ముద్దాయిగా నిలబడే నలుగురిని పూర్వం వేరే కేసులో కూడా ముద్దాయిగా నిలబెట్టారు ఇదే కోర్టులో. కానీ వాళ్ళనప్పుడు నిర్దోషులను విడుదల చేసింది ఇదే కోర్టు. ఆనాటి ఆ పోలీస్ ఆఫీసరే ఇప్పుడు ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. ఆ రోజు ఓటం వల్ల తనకు కలిగిన పరాభవంతో ప్రతీకారం తీర్చుకోవటానికి ఈ పోలీస్ ఆఫీసర్ పనిన పన్నాగమే ఇప్పుడు కోర్టు ముందుకు వచ్చిన ఈ రమణి హత్య కేసు. ఐ హావ్ ఫెయిర్ రీజన్స్ టు బిలీవ్ సో. ఇప్పుడు చెప్పిన కారణాలు కాకుండా మీ అమ్మగారిని చంపారనడానికి వేరే కారణాలు ఏం లేవుగా? గౌరవనీయులైన సీనియర్ లాయర్ గారి వాదన అద్భుతం. అ బ్యూటిఫుల్ స్క్రిప్ట్. పాలకొల్లు వాస్తవ్యుడు సుకుమార్ని, రమణిని జయసింహ గారిని తెలివిగా లింక్ చేసినప్పుడు కథలో కొన్ని ముఖ్యాంశాలు వదిలేశారే. ఒకవేళ ఈ కేసుని చాలా ఈజీగా గెలవచ్చిన కాన్ఫిడెన్సో లేక తెలివైన వాళ్ళందరిలోనూ సహజంగా ఉండే కేర్లెస్నెస్ కావచ్చు. యువర్ ఆనర్, కొన్నాళ్ళ క్రితం ఓ యాక్సిడెంట్ జరిగి రమణి ఎడం చేతిలో ఈ భాగం దెబ్బతింది. అప్పుడు డాక్టర్స్ ఒక ఇంట్రా మెడిలరీ స్టీల్ నెయిల్ పెట్టారు. కాలి బూడిదైన రమణి శరీరంలో ఉన్న ఆ నెయిల్ గురించి పోస్ట్మార్టం రిపోర్ట్లోనూ రెఫరెన్స్ ఉంది. లెట్ మీ రీడ్ ఇట్ ఫర్ యూ సర్. Yes. There was an intramedullary steel nail seen in situ in radius of the left forearm. The bone showed an irregularity on the surface of the shaft in the middle. ఇది రమణి విరిగిన చేతి ఎక్స్రే. ఇవి ఆవిడికి వైద్యం చేసిన హాస్పిటల్ రిపోర్ట్స్. ఇట్స్ అబ్సర్డ్. ఇంకా ఏమైనా సాక్ష్యాలున్నాయా అని నేను అడిగినప్పుడు ఏమీ లేవని చెప్పిన ఈ అమ్మాయి చెయ్యి విరిగిన సంగతి ఎందుకు చెప్పలేదు? యువర్ ఆనర్, రమణికి వాళ్ళ అమ్మాయికి చాలా కాలంగా కాంటాక్ట్స్ లేవు. వాళ్ళిద్దరూ కలిసింది ఈ మధ్యనే. ఈ యాక్సిడెంట్ జరిగి చాలా కాలం అయింది. అందువల్ల ఈ విషయం వాళ్ళ అమ్మాయికి తెలిసుండకపోవచ్చు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఉన్న ఈ రెఫరెన్స్ ని డిఫెన్స్ లాయర్ క్షుణ్ణంగా పరిశీలించుంటే అందులో ఉన్నది జ్ఞాపకం ఉండుంటే కాలిపోయిన మృతదేహం రమణిదే అన్న విషయంలో డౌట్ ఉండేది కాదు. యువర్ ఆనర్, సుకుమార్ తను చనిపోయినట్లు నమ్మించి ఎల్ఐసిని వంచాలనుకున్నాడు. చివరికి అది బయటపడింది. కానీ తనని తాను చంపుకోవడం వల్ల రమణికి ఏ లాభం ఉంది? దాంట్లో డౌటే ఉంది. సుకుమార్లా ఆవిడ డబ్బు కోసం చేసి ఉండొచ్చుగా. యు మీన్ ఇన్సూరెన్స్? ఎస్, ష్యూర్. డామ్ ష్యూర్. అయిపోయింది, నాశనం అయిపోయింది. ఏంటి అతను అడిగింది కరెక్ట్ పాయింట్ కదా? కరెక్ట్ పాయింట్ కాదు, మనందరినీ ఉరికంబ ఎక్కించే చెత్త పాయింట్. రమణి పేరుతో ఉన్న 15 లక్షల రూపాయల ఎల్ఐసి పాలసీకి నామినీ ఆవిడ కూతురు కాదు. నిజమైన నామినీ లాయర్ పద్మనాభ శర్మ గారి ఏకైక పుత్రిక లక్ష్మీ శర్మ.
5 సంవత్సరాల క్రితం ఈ పాలసీని రమణి చేత చేయించింది ఎల్ఐసి ఏజెంట్ అయిన మిస్సెస్ పద్మనాభ శర్మ, యువర్ ఓన్ వైఫ్. నామినీ పేరు డిసైడ్ చేసింది కూడా మీరే అయి ఉంటారు. ఇప్పుడు చెప్పండి సార్, దీనివల్ల లాభం ఎవరికి వస్తుందో? రమణిని మోసం చేసావు కదూ.